హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మళ్ళీ ఇంటర్నెట్ కేవ్ సిమ్యులేటర్ని అయితే ఆడుపుతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, సో మొత్తానికి అయితే ఇక్కడికైతే వచ్చేసాను అబ్బా. సో సెకండ్ హ్యాండ్ షాప్లో ఏమేమి ఉన్నాయని. అండ్ గాయస్, నాకు ఇది కావాలబ్బా, ఇది కావాలి, ఖచ్చితంగా కావాలి. 2999. ఈరోజు ఇది తీసుకోవాల్సిందే. 5 స్టార్ పీసీ గైస్ అది. అండ్ ఇది వచ్చేసి కీబోర్డ్ 5 వేస్టే, వేస్టే. ఓకే గైస్, సో ముందైతే షాప్ అయితే ఓపెన్ చేద్దాం. షాప్ ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ షాప్ ఓపెన్ చేసి క్లీనింగ్ అయితే చేసుకుందాం. షాప్ అయితే ఓపెన్ చేసేసాం. సో కొంచెం క్లీనింగ్ చేసేసాం అనుకోండి, మంచి రేటింగ్ అయితే వచ్చింది అనమాట. లేకపోతే బ్యాడ్ రేటింగ్ వచ్చేసిద్ది మనకి. అది మన షాప్కి చాలా డేంజరస్ అనమాట. పొద్దున్నే వచ్చేసరికి ఆడడానికి. అండ్ ఇవైతే క్లీన్ అవ్వట్లేదబ్బా. ఓకే, సో ఇదైతే ఇంపాసిబుల్ నాకు తెలిసి క్లీన్ చేయటం. ఓకే, క్లీన్ అయిపోయింది. నైస్. చిన్న ఓసిడి అబ్బా అది, అలా ఉంటే సరే. నాకైతే 2009. ఓకే, సో ఒక్కసారి గైస్, సో కంప్యూటర్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో మన దగ్గర అయితే 2 పీసీస్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే రెవెన్యూ ఎంత వస్తుందో చెక్ చేయాలి అర్జెంటుగా. సెకండ్ పీసీది కంప్యూటర్స్. ఓకే, సో రెండిట్లో అయితే కూర్చున్నారు. నేనైతే ఇక్కడ ఉండి అయితే చెక్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి లిమిట్లెస్ అంట, వాడు ఎంతసేపు ఆడతాడో వాడికే తెలియదు. అండ్ ఇది వచ్చేసి 2 అవర్స్ గైస్. సో 2 అవర్స్ గాను ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో చూద్దాం. సో అది వచ్చేసి మేబీ ఒక $517 ఏమో ఇచ్చింది, నాకు బాగా గుర్తుంది 2 అవర్స్కి. సో ఇది ఎంత ఇస్తుందో చూద్దాం. ఖచ్చితంగా 700 అబోవ్ రావాలి గైస్. ఎందుకంటే రేటింగ్ చూశారు కదా, అది 3.42, ఈ 3.83 గైస్. సో ఖచ్చితంగా ఎక్కువైతే ఉండాలి. ఉండకపోతే మాత్రం నేను ఒప్పుకోను అసలు. అండ్ వీడిదైతే వస్తుంది మరి. సో చూద్దాం. నేనైతే ఇక్కడే కూర్చొని చూస్తుంటే లేదు గైస్, సేమ్ అంతే ఇచ్చేటట్టు ఉంది ఇది. సో ఫస్ట్ పీసీకి సెకండ్ పీసీకి పెద్ద తేడా ఏం లేదు. అండ్ వాడిదైతే అయిపోయింది. సో అందుకే అనమాట బయటికి లేసేసాను. అయిపోయింది కదా గైస్, వాడి టైము లిమిట్లెస్ అన్నాడు కదా, అందుకేమో అయిపోయింది వాడిది. ఇచ్చేసాడు $479. అండ్ ఇప్పుడు వీడు సరే, దానికంటే కొంచెం ఎక్కువ వస్తుంది అంతే. నేనైతే చాలా ఎక్కువ వచ్చేసిద్ది అనుకున్నాను. $600 గేస్. ఇంకా నేను 700+ అనుకున్నా. 621. కమాన్ బయటికి రా. వీడే అనుకుంటా. సో అది తీసుకుందాం. $621. లెట్స్ గో. పర్లేదు. అండ్ ఇప్పుడు వెళ్ళి పీసీని అయితే తెచ్చేసుకుందాం. ఎంతసేపు గైస్, కొనేసాను. ఎందుకంటే దీని ప్రైస్ 4700. అండ్ 4000 అబ్బా, 5000 ఉంది. మనకి సెకండ్ హ్యాండ్లో ఇంత తక్కువ వస్తే తీసుకోకుండా ఏం చేస్తాను నేను. అండ్ ఎస్, సో మళ్ళీ ఎవరైనా కూర్చున్నారా అంటే ఎస్, కూర్చొని ఉంటారు. ఫస్ట్ పీసీలో అయితే కూర్చున్నారు. సో వీడు కూడా లిమిట్లెస్ అంట. ఎంతసేపైనా ఆడుకుంటారు బాబు. సో జామ్జార్లోకి అయితే వెళ్దాం. ఈ వీడియోలో మనమైతే ఒక కాన్సోల్ని అయితే పెడదాం అనమాట. ఎస్, కాన్సోల్ సెటప్ని. కాన్సోల్ సెటప్ కాబట్టి సో 1499 అంట. సో కాన్సోల్ టేబుల్ అదైతే తీసుకుందాం. ఓకే, మన దగ్గర డబ్బులు లేవు కదా, మర్చిపోయా.
సరే ఒకసారి ఆ కాన్సోల్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో అదే చూపించింది. బిల్స్ వచ్చాయా? ఉండండి, బిల్స్ వచ్చాయండి గైస్. నిన్నే గైస్ కట్టింది నేను. ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే, కట్టేశాను బిల్స్ అయితే. పర్లేదు గైస్, మన షాప్ కూడా మంచి ఫేమస్ అయిపోయింది. సో చూసారు కదా ఎంతమంది వచ్చి వెళ్తున్నారు. రే హోమ్లెస్గా నువ్వు వస్తున్నావు. సో వీణైతే అటువైపు కాదు ఇటువైపు కొడదాం. వీడిని ఎటు వైపు కొట్టినా నాకే రిస్క్ గైస్. చూసారా మొత్తం పెంట పెంట చేసి పెట్టాడు ఇక్కడ. నేను సర్దుకోవాలి. ఉండడానికి సెట్ చేసుకుంటా. ఎస్గే. సో మొత్తానికి అయితే ఇక్కడ సెట్ చేసేసాను అబ్బా. అండ్ పీసీ అయితే లెగిసాడు, డబ్బులు అయితే ఇవ్వకుండా వెళ్తున్నాడు ఆడు. ఇద్దరు వెళ్ళిపోయారు గేస్ అలానే. ఎక్కడ గేస్ వీడు? ఈ లోపల ఇక్కడికి వెళ్ళిపోయాడు గేస్ వీడు. ఇంకా ఉంటాడేంది నా కోసం తప్పించుకొని ఉంటాడు. ఓకేలేండి. సో డబ్బులు అయితే వచ్చినాయి కాస్త. సో ఇప్పుడైతే బాడీ గైడ్ని అయితే పెట్టబోతున్నాను గైస్. ఎస్. సో లాభం లేదు ఇలా అయితే. సో ఎందుకంటే కాన్సోల్ కూడా పెడుతున్నాను కదా. సో బాడీ గార్డ్ని అయితే పెట్టేపోతున్నాను. సో వర్కర్స్, బాడీ గార్డ్ రోజుకి వచ్చేసి $154 తీసుకుంటాడు. నాకైతే ఇబ్బంది లేదు, సరిగా పని చేస్తే మాత్రం చాలు గైస్, అంతే. ఎస్. సో బాడీ గార్డ్ని అయితే తీసేసుకున్నాను గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి జామజార్లోకి వెళ్దాం. సో టేబుల్స్ అండ్ చూసాం కదా ఇందాక. సో గేమ్ కాన్సోల్ టేబుల్. సో దీన్ని అయితే పెట్టేశాను ఆర్డర్. ఇప్పుడు చూద్దాం మన బాడీ గార్డ్ ఎక్కడున్నాడో. వాడు ఏం చేస్తాడో చూడాలి ఇప్పుడు నేను. గాయస్ బాడీ గార్డ్ అంటే వీడు హోమ్లెస్, వాళ్ళని ఇంట్లోకి రాకుండా చూసుకుంటాడు గాయస్. అబ్బా మర్చిపోయాను నేను అసలు. వీడు పీసీ వాళ్ళు బయటకు వస్తే కొట్టడు గైస్ వీడు. షెట్ 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 పెద్ద దెబ్బ జరిగిపోయింది గైస్. సరేలేండి, కాన్సెప్ట్ టేబుల్ అయితే వచ్చేసింది మనకి, కాన్సోల్ టేబుల్. సో దీన్ని తెచ్చి ఎక్కడ పెడదాం? దీన్ని వచ్చేసి ఇక్కడే పెడదాం. కాన్సోల్ని అయితే ఇక్కడే పెడదాం. చిన్న టేబులే బాగుంటుంది క్యూట్గా. ప్లేస్. సో దీనికి వచ్చేసి కంప్యూటర్ కావాలి, గేమ్ కాన్సోల్ కావాలి, కంట్రోలర్ కావాలి, కుర్చీ చైర్ కావాలి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి అన్నీ 5 స్టార్వే పెడదామని ట్రై చేస్తున్నాను కాన్సోల్ వాటికి. సో మోనిటర్ 4.5 స్టార్ది వచ్చేసి 2999 ఉంది. అదొద్దు, చీజ్దే తీసుకుందాం. నైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి గేమ్ కాన్సోల్. దానికి టీవీ కావాలా కంప్యూటర్ కావాలా? దానికి టీవీ కావాలనుకుంటా గైస్. అమెజాన్. సో మానిటర్లు క్యాన్సిల్ ఎలా కొట్టాలి ఇది? అబ్బా ఇది వచ్చేస్తుంది గైస్. దీనికి టీవీ కావాలనుకుంటా మరి. నా పీసీ అయితే సక్సెస్ఫుల్లీ హ్యాక్ అయిపోయింది అనమాట. నా దగ్గర క్రిప్టో కాయిన్స్ ఏం లేవు కాబట్టి ఇబ్బంది అయితే లేదు నాకు. నా పీసీ అయితే కొన్నాను. సో దాన్ని అయితే మార్చాలి. దానికి గాను నేనైతే, సో వీడు ఆడుతున్నాడు కదా, వాడు నాన్నే ఇద్దాం, తర్వాత అయితే పెడదాం. అసలు ఈ బాడీ గార్డ్ గడు పని చేస్తున్నాడా అనిపిస్తుంది గైస్ నాకైతే.
నాకైతే మెంటల్ తెప్పిస్తున్నారు కేసు వీళ్ళు. పర్లేదు, సేల్స్ గన్ సెల్. అరే బాడీ గార్డ్గా చెప్తున్నా, ఎవడైనా రావాలి లోపలికి, తంతారా నిన్ను. పీసీయోడు ఎవడైనా డబ్బులు ఇచ్చుకో. ఒకసారి ట్రై చేద్దాం. పీసీలో ఎవడైనా కూర్చుంటే మాత్రం సెట్ ఉంటుంది ఇప్పుడు. ఎస్, సో కంప్యూటర్స్లో చూద్దాం. సో మూడిట్లో ఎవరు కూర్చోలేదు. $663 నాకైతే రాలేదు. సో అదైతే పోయినట్టే. సో మన బాడీ గార్డ్ పెట్టిన తర్వాతే ఓకే వచ్చినాయి గాయస్, వచ్చినాయి. అండ్ ఇంకొకటి కూడా కూర్చున్నాడు పీసీలో. నైస్. సో మనకైతే పర్లేదు, డబ్బులు బాగానే వస్తున్నాయి. సో ఇప్పుడు అమెజాన్లోకి వెళ్దాం. ఆల్రెడీ ఒకటి ఆర్డర్ పెట్టేసాం కాబట్టి ఇప్పుడు టీవీ అయితే పెట్టాలి. ఓకే, సో టీవీలో మనకు కథ తక్కువలో నీట్గా ఉందంటే ఇదే. సో దీన్నే పెడదాం. నాకు తెలుసు కాన్సోల్కి టీవీయే కావాలి, అందుకే అది పెట్టా. అండ్ తర్వాత ఏమన్నారు, కాన్సోల్ కంట్రోలర్ కదా. సో కంట్రోలర్లో సో ఇదే పెట్టేద్దాం. ఎస్. అండ్ అదేది గైస్ కాన్సోల్ది తీసుకున్నది. ఓకే, దీంట్లోనే ఉంటుందా? నైస్. సో మనమైతే డబ్బులు లేవు ప్రస్తుతానికి నా దగ్గర. సో చూద్దాం. ఇదైతే అమ్మడానికి పెట్టా కదా సెల్ ఐటెంలోకి. సో చూద్దాం. ఆప్షన్లో పెట్టాను కదా, అయిపోయినట్టుంది. ఆప్షన్గా అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది మరి చూస్తుంటే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే గేమ్ కన్సోల్. సో అబ్బా, దెబ్బ పడిపోయిందిగా. కొంచెంలో మిస్ గాయస్. సరే ఇదే పెట్టేద్దాం, బ్లాక్ది. అలాంటప్పుడు కంట్రోలర్ కూడా బ్లాక్ది పెట్టేవాడినే. సర్లే ఏదోటి. సో పర్లేదు, టైం అయిపోయింది. సో అందుకే. అండ్ ఈ పీసీ డబ్బులు ఎత్తనాడా? $306. అది పెట్టేవాడిని కాదు కదా అబ్బా అప్పుడు. ఏం ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. సో ఓకే, బయట వచ్చేసినాయి. దీన్ని అమ్మేద్దాం గైస్. ఎంతకెళ్ళిద్దో, మళ్ళీ తక్కువ డబ్బులు వచ్చినాయి అనుకోండి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏం పర్లేదు, సెల్. నైస్. మామూలుగా ఉండదు మరి. సో జాయ్స్టిక్ ఇది వచ్చేసి సరిపోయింది. టేబుల్ మీద ఇసిరేద్దాం అనుకున్నాను, టేబుల్ మీద ఉండదు అనుకుంటా మరి అది. సో జాయ్స్టిక్ని వచ్చేసి పెట్టేద్దాం ఇక్కడ. సో స్లోగా అన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట. సో ఆఫ్లైన్లో కూడా నేనేం ఆడతలేదు. సో మీకైతే మొత్తం చూపిస్తున్నాను. ఎస్, మీకు కొంచెం ఇరిటేషన్ రావచ్చు, వచ్చినా నేను చేసేది ఏం లేదు. అండ్ ఇదైతే మిడిల్లో పెడదాం. నైస్. అండ్ టీవీ కావాలి. టీవీ అయితే పెట్టాను నేను, వచ్చిద్దిలే. చైర్ కూడా కావాలి కదా దీనికి. సరిపోయింది. చైర్ ఒకటి మర్చిపోయాను అనమాట. సో చైర్ అయితే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టుకుందాంలే. ఇది వాల్ టీవీ అనుకుంటా గాయస్, ఖచ్చితంగా వాల్ టీవీ. ఇది నో, వాల్ టీవీ కాదు మరి. కాన్సోల్ మీద పడ్డదంటుంది ఏంది? వాట్? కాన్సోల్ టేబుల్ మీద అవ్వదేందబ్బా ఇది? ఇదేంటి గైస్,
సో టీవీదే పెట్టాను నేను కాన్సోల్. వర్క్ అవ్వకపోవటం ఏంటి గైస్, ఆడుకుంటుంది అంతే. పెడదాం ఉండండి. చిరాకు వేస్తుంది గైస్, చిరాకు పడుతుంది నిజంగా చెప్తున్నాను. ప్లేస్ అది పక్క పెట్టాను, ఇప్పుడే నేను ప్లేస్ అవ్వు ప్లీజ్. అమ్మేస్తాను గైస్ దాన్ని. ఇది వచ్చేసి కాన్సోల్ టేబులే పక్కా, 1000% షూర్ నేను తెచ్చింది కాన్సోల్ టేబులే. ప్లేస్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ టీవీయే పెడదాం. ఒకవేళ వాల్ టీవీ అనుకుంటే దీనికి అటాచ్ చేయొచ్చు, అందుకే. సరే కేసు వెళ్ళిపోదాం పదండి, నాకే ఇరిటేషన్ వస్తుంది. సో ముందైతే షాప్ క్లోజ్ చేయాలి కదా. క్లోజ్ కేఫ్ మొత్తానికైతే. సో చూసారు కదా గైస్, సో కాన్సోల్ టేబుల్ పెడదాం అనుకున్నాను, సెట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఇది వచ్చేసి వేస్ట్ ఇవన్నీ. ఓకే పర్లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే దాన్ని అయితే మొత్తం ఫుల్ సెటప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే కాన్సోల్కి కూడా నాకు తెలిసి పర్లేదు, ఇంకా బాగానే వచ్చింది. మేబీ, నాకైతే తెలియదు మరి ఎంత వస్తుందో. ఓకే మా వాడికి అయితే కొంచెం ఆకలేస్తుంది, సో వెళ్ళైతే తినేద్దాం ఏదైనా. సో పిజ్జా వచ్చేసింది మళ్ళీ, సో పిజ్జానే తినేద్దాం. నైస్, ఫుల్ అయిపోయింది మా వాడికి అయితే ఇంకా. అండ్ ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోయి డోర్ని అయితే వేసేద్దాం, ఇంకా స్లీప్ అయితే వేసేద్దాం మరి. లెట్స్ గో గైస్. సో చూసారు కదా, మొత్తానికి అయితే కాన్సోల్ టేబుల్ అయితే సెట్ చేసేద్దాం రేపు. ఈ వీడియోకి అయితే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బట్ దెన్ బాయ్ గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.